అఖిల భారతీయ భవన నిర్మాణ కార్మికుల సంఘం పోరాట ఫలితంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు పాలమంతుల సుబ్రహ్మణ్యం యాదవ్ ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చెప్తాను. దానికి ఆల్రెడీ పది చేసుకొచ్చిన చాలు ఒక్కొక్క పేపర్ నా పేరు పాలమంతుల సుబ్బు యాదవ్, అఖిల భారతీయ భవన నిర్మాణ కార్మికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. అదేవిధంగా సంఘం యొక్క క్యాషియర్గా మధు, సంఘం సభ్యుల లీడర్గా రఘు, వెంకటేషు, అదేవిధంగా మస్తాను, మహేష్, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా హాజరవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం, గతంలో భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంక్షేమ బోర్డు గత 7 సంవత్సరాలుగా మూలపడిపోయినటువంటి పరిస్థితి. అంటే 2018కి ముందు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులకి ఏదైనా ఇబ్బంది జరిగితే, ప్రమాదశాత్తు చనిపోతే లేక అంగవైకల్యం కలిగిన సంక్షేమ బోర్డు ద్వారా వారికి ఆర్థిక సాయం అనేది అందడం జరుగుతుంది. అప్పట్లో అది 2018 నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా మరుగుపడిపోయినటువంటి పరిస్థితి. ఎవరూ పట్టించుకునే పరిస్థితులు లేరు. ఆ విషయమై పోయిన నెలలో కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకునింది. మళ్ళీ ఏదైతే సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకి అందించే పథకాలు కావచ్చు, వాళ్ళకి వచ్చే ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకి అందించే దీంట్లో మళ్ళీ పునరుద్ధరణ చేసి వాళ్ళకి అందించాలనే ఒక మంచి నిర్ణయం ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకోవడాన్ని భవన నిర్మాణ కార్మికుల సంఘాల తరపు నుంచి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. మేము ఎన్నో రోజులుగా ఈ యొక్క దీని మీద పోరాటాలు చేస్తూ వస్తున్నాం. గతంలో చూసుకుంటే మనకు భవన నిర్మాణ కార్మికులకి ఏదైనా సమస్య జరిగి బిల్డింగ్ నుంచి కానీ లేదా ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే మరణించినట్లయితే 10 లక్షల రూపాయలు సంక్షేమ బోర్డు ద్వారా అందించేవారు. ఒక భవన నిర్మాణ కార్మికుడికి సంబంధించి కూతురుకో కొడుక్కో ఒక పెళ్లి పెట్టుకుంటే 40,000 రూపాయల నగదును అందించేవారు. మళ్ళీ కూతురు కావచ్చు, మా భర్తకు సంబంధించి వాళ్ళ భార్య కానుపుకి, భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న వాళ్ళ భార్య కానుపులకి 20,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అందించేది సంక్షేమ బోర్డు ద్వారా. ఈ 7 సంవత్సరాలు వీటికన్నిటికీ దూరమై ఎంత బాధలు పడుతున్నామంటే భవన నిర్మాణ కార్మికులుగా మేము అన్ని బాధలు పడ్డాం. కరోనా టైంలో కూడా చాలా వరకు మేము మొత్తుకోవడం జరిగింది. అయ్యా, మా పరిస్థితులు బాగలేదు, చాలామంది 42,000 క్లెయిమ్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని విడుదల చేయండి నిధులని చెప్తే చెవున వేసుకున్న పాపానైతే పోలేదు గత ప్రభుత్వాలు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మా చిన్న విన్నపం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి
ఏదైతే ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకున్న దాంట్లో ఓన్లీ కొత్తది మాత్రమే తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం వల్ల మాకు తెలిసింది. అంటే కొత్తది అనేది కాకుండా పాత వారికి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో 42,000 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి. అంటే గతంలో చనిపోయిన వారు కావచ్చు, ఇబ్బందులు పడిన వాళ్ళు, వాటికన్నింటికి మేము ఏమైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చాం లేబర్ ఆఫీస్లో. అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దయచేసి ఆ క్లెయిమ్స్ను కూడా మీరు రిక్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ ఆ వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర సంఘాలతో కలుసుకొని అఖిల భారతీయ భవన నిర్మాణ కార్మికుల సంఘం కొన్ని డిమాండ్లు అనేది చేసుకోవడం జరిగింది. గతంలో నారా లోకేష్ గారికి కూడా ఈ డిమాండ్లను ఇవ్వడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చాము. అదేవిధంగా ఇక్కడ మన తిరుపతి నగరానికి 3 నియోజకవర్గాల నుంచి అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు మన తిరుపతికి రావడం జరుగుతుంది. కాళహస్తి నియోజకవర్గం, తిరుపతి, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం. ఈ 3 నియోజకవర్గాలు కలిగినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఈ యొక్క మెమరణ ఇవ్వాలని చెప్పి మేము డిసైడ్ అవ్వడం, ఈ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళకు కూడా ఈ యొక్క డిమాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రివర్యులు ఆయన్ని కూడా ఈ నెలలో కలిసి ఈ యొక్క డిమాండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన డిమాండ్లు ఎవరంటే గతంలో నుంచి మేము ఇప్పటివరకు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రతి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు కార్డు ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికులకి 45 ఏళ్ళ నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వారికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము గతంలో నుంచి కూడా ఎన్నోసార్లు మేము పోరాటాలు చేస్తూ వస్తున్నాం. దాని వరకు ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పాపానైతే పోలేదు. దయచేసి 45 ఏళ్ళ నుంచి 50 సంవత్సరాల వ్యక్తులకి కంపల్సరీ పింఛన్ని ప్రైవేట్ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 2018 నుంచి క్లెయిమ్స్ ఏదైతే బాకీ ఉన్నాయో అవి కూడా వెంటనే క్లెయిమ్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సంక్షేమ బోర్డు నిధులను ఏదైతే ఆ నిధులు ఉన్నాయో అది ఓన్లీ భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఖర్చు చేయాలి, వేరే ఇతర పథకాలకి ఏది కూడా దాన్ని వినియోగించకూడదని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దాని తగినట్టు పనిముట్లు లేబర్ ఆఫీస్లో భవన నిర్మాణ కార్మికులకి కావాల్సినటువంటి పనిముట్లని తుప్పుబట్టిపోతున్నాయి, సిలుంబట్టిపోతున్నాయి. కానీ దాన్ని అర్హులైన వారిని గుర్తించి వాళ్ళకి ఆ యొక్క పనిముట్లు ఇస్తే ఉపయోగపడుతుందని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి, రాష్ట్రం నలుమూలల నుంచి తిరుపతి నగరానికి వలస కార్మికులు వస్తున్నారు. చాలామంది వలస కార్మికులు రావడం, ఇక్కడ వర్క్ చేసుకోవడం, వాళ్ళకి ఉండడానికి వసతి సౌపాయం లేదని చెప్పి గతంలో నుంచి కూడా మేము ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. దయచేసి దాన్ని కూడా ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా అపార్ట్మెంట్లో ఏదైతే భవనం నిర్మాణానికి పూనుకుంటున్నారో ఆ అపార్ట్మెంట్లలో బాత్రూమ్ సౌకర్యం మహిళలకు చాలా ఇబ్బంది పడుతున్నామండి. బాత్రూమ్ సౌకర్యం మహిళలకు లేక చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే బయటకు చెప్పుకోలేక వాళ్ళు ఏడపోలేక ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రత్యేకంగా జీవో తీసుకురామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకు అడుగుతున్నామంటే చాలామంది చెప్పడం జరిగింది, అయ్యా 45 ఏళ్ళకి ఎట్టిస్తారంటే భవన నిర్మాణ కార్మికుడు ఇప్పుడు తిండి పరిస్థితుల్లో 40 ఏళ్ళకి మించి కష్టపడలేని పరిస్థితి ఏమీ లేదండి. ఇప్పుడు చూడండి, తిరుపతి మహానగరంలో అలిపిరి మెట్ల మీదకి వెళ్తే 90% మంది భవన నిర్మాణ కార్మికులే ఉన్నారు. 90%. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా పని చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చేసి తిరిగి వాళ్ళ ఇళ్ళకి పోలేక ఇక్కడ పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే కష్టం ఉన్న నాళ్ళు మేము చేయగలుగుతున్నాం, కష్టం పడలేని పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరూ పట్టించుకునే దిక్కు లేదు. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే మేము ఈఎస్ఏ సౌకర్యం కల్పించమని చెప్పి కూడా ఈ యొక్క డిమాండ్లో మేము పొందుపరచడం జరిగింది. మాకు భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఏ సదుపాయం కల్పించండి అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసుకోవడం ఏమంటే భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే భవన నిర్మాణ కార్మికులే. వాళ్ళని దయచేసి పట్టించుకోండి. ఈ క్లెయిమ్స్ ఏదైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో ఆ క్లెయిమ్స్ కూడా విడుదల చేసి చాలా సంతోషిస్తాం. అదేవిధంగా కొన్ని దారి మళ్లించారు డబ్బులు, సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బుల్ని దారి మళ్లించడం జరిగింది గత ప్రభుత్వంలో.
అవి కూడా మళ్ళీ ఏదైతే దారి మళ్లించిన డబ్బులు ఉన్నాయో సంక్షేమ బోర్డుకే మళ్ళీ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ఎంత కష్టపడుతున్నాడంటే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి. ఏదైతే తిరుపతిలో సెంటర్స్ ఉన్నాయో అన్నా క్యాంటీన్లు ఖచ్చితంగా 3 సెంటర్లు తిరుపతిలో ఉన్నాయి. ఇక్కడ మన తిరుచానూరు, ఇవ్వకోసం మన వైకుంఠపురం ఆర్చి, ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్, ఈ 3 దగ్గరలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము మెమోరం ఇవ్వాలనుకుంటున్నాం. ఖచ్చితంగా దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం ఒకటే, మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము చాలా హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నాం. ఇదే విధంగానే ఈ డిమాండ్లు కూడా మాకు చేయగలిగితే భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకున్నట్టు ఉంటుందని చెప్పి ఈ ముఖంగా మేము తెలియపరుచుకుంటున్నాం. సంతోష్.